ఒక గ్రామంలో వెంకటేశ్వరుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి తన పొలమంటే ఎంతో ప్రేమ. ఎల్లప్పుడూ తన పంటలను కాపాడుకోవడానికి దేవుడిని ప్రార్థించేవాడు. ఒకసారి భయంకరమైన వర్షం పడింది. పంటలు నీటిలో మునిగిపోతున్నాయి. వెంకటేశ్వరుడు చాలా బాధపడ్డాడు. దేవుడు తన ప్రార్థనలు వినలేదని అనుకున్నాడు. ఆ రాత్రి వెంకటేశ్వరుడు తను ఆరాధించే వెంకటేశ్వర స్వామిని కలలో చూశాడు. స్వామి వెంకటేశ్వరుడు నవ్వుతూ చెప్పాడు, వెంకటేశ్వరా, నేను నీ పంటలను కాపాడతాను. నువ్వు ధైర్యం కోల్పోకు. అతను లేచిన తరువాత కూడా అవి కలలు అని అనుకున్నాడు. కాని మళ్ళీ వర్షం పడలేదు. వెంకటేశ్వరుడు పొలానికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. అతని పంటలు ఎటువంటి నష్టం లేకుండా ఉన్నాయి. అందరూ దైవకృప అని చెప్పారు. అప్పటినుంచి వెంకటేశ్వరుడు మరింత భక్తితో దేవుడిని ప్రార్థించడం ప్రారంభించాడు. ఏ సమస్య వచ్చినా దేవుడు తనను కాపాడతాడని నమ్మకంతో ఉండేవాడు. ఈ విధంగా దేవుడి ఆశీస్సులతో వెంకటేశ్వరుడు సంతోషంగా జీవించాడు. పాఠము: దేవుడిపై నమ్మకముంచుకుంటే ఆపదలోనూ దేవుడు మనలను కాపాడతాడు.